ఆదాని అడ్డంగా దాష్టికం చేసి దాన్ని గుమా వ్యాపారులని గుజరాతీ మారడి కాదండి, గుమా వ్యాపారులు గుట్టుకు మార్చేశారు. వీళ్ళకి తాకట్టు పెడుతున్నారు ఈ పాలకులు. కడుపు మండిపోతుంది ఒక చూస్తూ ఉంటే. ఒకళ్ళలో ఒకళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు. విచిత్రంగా ఉందండి ఇది. ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొడతామండి. ఇవాళ గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే గవర్నీలు ఉత్తరాది సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారు, ఇవాళ వీళ్ళ ముగ్గురు మధ్యన రాజకీయం పైన ఆదేశించేది ఉత్తర భారతీయ జనతా పార్టీనా? నేను చెప్పే పాయింట్ ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇది విస్తృత స్థాయి మళ్ళీ తిరిగి మలి పోరాటానికి నాని జరుగుతుంది. వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ముఖ్యమైన పాయింట్లు ఒకటే చెప్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసే సిస్టంలో మీరు వెళ్ళి 6,000 మంది ఉద్యోగులు పొట్టగొట్టారు ఈ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులు ఆత్మగౌరవాన్ని పొట్ట కొట్టారు పాలకులారా అని మాట్లాడాల్సిన వాళ్ళు నిద్రపోతున్నారు. 6,000 ఉద్యోగాలు పోతే కళ్ళు మూసుకుపోయినాయి మీ అందరికీ. లేబరే కదా అంటారా ఎంపీ గారు? కాంట్రాక్ట్ లేబర్ మీ కళ్ళు కనపట్లేదు? ఎవరో నిర్వాసితులు ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పీకేస్తారా? రెండో విషయం నేను చెప్తున్నానండి. 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే, ప్రత్యేక హోదా వచ్చే విభజన రాయితీలు వస్తే గుజరాతీ గద్దలు అక్కడ తనుకుపోయినాయి. ఎవడబ్బా సొమ్మని గిఫ్ట్ సిటీకి వచ్చి 110 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ సాగిందని సగర్వంగా చెప్పుకున్నారు. మీ గిఫ్ట్ సిటీలో 110 లక్షల కోట్ల బిజినెస్ సాగిందని చెప్పుకున్నారు కదా ఫైనాన్షియల్గా. ఆంధ్రప్రదేశ్కి అక్కర్లేదా? మీ ఎవడి హక్కు ఉందని తనుకుపోయారు. ఇక్కడ హక్కు ఉంది, మాకు పార్లమెంట్ ఇచ్చిన హక్కు ఉంది. దయచేసి మళ్ళా చెప్తున్నానండి, విభజన హామీలు ముగిసిన చాప్టర్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నీచ నికృష్టులు పదం వాడుతున్నాను నేను. నీచ నికృష్టులు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. గిఫ్ట్ సిటీకి ఎవడ హక్కు ఉందని గుజరాత్ తనుకుపోయారు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అలాంటిది 10 లక్షల మంది ఆత్మగౌరవంతో బతికే దమ్మున్న కలేజా ఉన్న యువత ఆంధ్రప్రదేశ్ ఉంటే దయచేసి నేను మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరూ దీంట్లో భాగస్వాములే. ఇంకా ఆదాని మీడియా మిమ్మల్ని అందరూ కొనుగోలు చేయలేదు. ఢిల్లీలో పనిచేస్తున్నట్టు ఆత్మగౌరవం ఉన్న మీడియా వాళ్ళందరూ మన తెలుగునాట ఉన్నారు. అంతవరకు ధన్యవాదాలు. నాకు ఆఖరికి వెళ్ళి ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీలో లేకపోతే ఆదాని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుల కింద చేసుకోమని చెప్తున్నారా గౌరవ పాలకులారే? ఎన్డీఏ ప్రభుత్వమా మీరు? నేను మళ్ళీ ప్రతి వాడు కూడా ఖచ్చితంగా మాట్లాడతాను, దయచేసి గమనించండి. ఆ గుమా వ్యాపారుల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుల కింద చేసుకోమంటారా? ఇక్కడ మన యువతని ఆత్మగౌరవంతో బతకమంటారు. 17% ఒక లెక్క ప్రకారం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్లో చేరుకున్నారు. నవ్వుతో భవిష్యత్తు అంట. ఏంటండి ఇది? ఉద్యోగాలు అక్కర్లేదా? అక్కడ ట్రంప్ బాబాయ్ తంతున్నాడు. ఎక్కడికి వెళ్తారు రేపొద్దున? మీ ఊళ్ళల్లో రేపొద్దున యువత ఏమవుతున్నారు? నేను మాట్లాడేది మీ గురించి మాట్లాడదు. ఒక్కసేపు మీకు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే అదాని ఉత్తర భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టండి కొంచెం. మై హంబుల్ రిక్వెస్ట్ మీకు. ఇవాళ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి అతిగతి లేదు. రామాయపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వ రంగంలో పెడతాం మానేశారు. ఆఖరికి పీపీపీ అని ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో మనకు హక్కు విభజన హామీలు వస్తే 90% కేంద్ర నిధులు రావాలి. దాని గురించి మానేసి వీళ్ళేమో నిన్న 1,00,000 కోట్ల సంతకాలు, వాళ్ళేమో 10 కోట్ల సంతకాలు, వాళ్ళేమో 100 కోట్ల సంతకాలు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద మీ అందరూ మాట్లాడకుండా జీ హుకుమ్ అని ఢిల్లీలో గుజరాతీ పాఠశాలకు కాళ్ళు మొక్కుతారు ఏంటండి? నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ యూఆర్ డూయింగ్ సార్? మీరు విశాఖపట్నం ఉద్యోగస్తుల్ని దుర్మార్గంగా బ్రాండ్ చేశారు మీరు. అన్ఫార్చునేట్ చెప్తున్నాను. మీకు కనుక లెక్కలు ఉన్నాయి చూసుకోండి. ఆ స్టీల్ ఫ్యాక్టరీ అథారిటీలో ఎంప్లాయీస్ కంటే సగటు విశాఖపట్నం ఉద్యోగి ఎక్కువ ఉత్పాదకత తీస్తున్నాడే. ఇంత దుర్మార్గం చేయొచ్చా? అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, కడప ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి మా వచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్లు కూడా గుజ్జు తీసేసిన ట్యాంక్ ఇచ్చినట్టు వాళ్ళేమో ముఖ్యమైన 90% ఆదాయం వచ్చే కేకే లైన్ పీకేసి ఇచ్చేసేయడం జరిగింది. ఇవాళ యువతకు ఉపాధి లేకుండా ఉంది. అందువల్ల కనీసం 10 లక్షల మంది
దాంతోపాటు గౌరవనీయులు ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు ఒక మాట చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రత్యేక హోదా వస్తే ఇది కూడా ఎంత ఉపయోగపడుతుంది. దాదాపు ఇది 2వ సంవత్సరం వచ్చింది, 5 సంవత్సరాలు ఇస్తే దాదాపు 2 లక్షల మందికి అది కూడా సపోర్ట్ వస్తుంది. గవర్నీయులు ఆయన చాలా విజ్ఞత కలిగిన వ్యక్తి, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నారు. అంటే ప్రాణం ఇమ్మని మేము కోరట్లేదు, ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నారు, దక్షిణాది హక్కులు కావాలి, అన్ని నిజాలు మాట్లాడారు. ఇవాళ దుర్మార్గంగా ఎవరు మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్రకి ద్రోహులే కదా. మళ్ళీ చెప్తున్నానండి, అందుకని మా డిమాండ్ ఖచ్చితంగా ఉంది. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాం, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని, మా పెట్రోలియం దాంట్లో గ్యాస్ని మాత్రం వంట గ్యాస్ ఇక్కడ ఇచ్చిన అక్కడ రాసిన పోస్టర్ మీద ప్రతి మహిళకి ఇంటింటికి వంట గ్యాస్ 100 రూపాయలకి ఇచ్చిన తర్వాత మాత్రమే మీ గుజరాత్కో మీ అయ్యా జాగీర్లు అనుకున్న ఉత్తరాదికో తరలించగలిగిపోతే ఒప్పుకుంటాం. లేదా మళ్ళీ చెప్తున్నాను, మాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, తర్వాత తెలంగాణకి ఇవ్వాలి. ఎస్, మేము అందరం తెలుగు పెట్టాం. మా దగ్గర నుంచి లైన్లు వేసుకుని మా ఆంధ్రప్రదేశ్ కంటే గుజరాత్కు తక్కువ రేటు ఎట్ట వస్తుందయ్యా? గుజరాతీ పాలకులారా ఎట్ట వస్తుంది? మా యొక్క ప్రతి మహిళకే నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి 100 రూపాయల చొప్పున ఇంటింటికి గ్యాస్ ఇచ్చి మా భూగర్భం, ఎస్ మా కృష్ణా గోదావరి బేసిన్లోనే భూగర్భం నుంచి భూమి కుంగిపోతుంటే మేము అక్కడి నుంచి త్యాగం చేస్తుంటే మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా గుజరాత్కి దొబ్బుకుపోతే ఊరుకోం. పైప్ లైన్లు బద్దలు కొట్టే పరిస్థితి రాదని అనుకుంటున్నాను. ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తున్నారు చెప్పండి, కాదంటున్నారా? పార్లమెంట్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే 50% రాయల్టీ ఇమ్మంది రాష్ట్రానికి. నోరు మెదపరేంటి? నేను హంబుల్గానే రిక్వెస్ట్ చేస్తాను, ఎవరిని దోషం చేయట్లా. మీకు కనుక ఆంధ్రప్రదేశ్ పట్ల కనీసం ఒక బాధ్యత ఉంటే దీని మీద వర్కౌట్ చేయండి. తాకట్టు పెడుతున్నారు రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆదానీ గారి అంట కంపెనీ దగ్గర. అందువల్ల వచ్చే నెల నుంచి ఏదైతే ఉద్యమం డేట్ తర్వాత అనౌన్స్ చేస్తారు, గట్టి ఉద్యమం సాగుతుంది. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ కుదేలైపోయిందండి ఇవాళ విజయవాడ. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు లాస్ట్ టైం మాకు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, అనేక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ సంఘీభావం తెలియజేశారు. ఆఖరి వరకు పోరాడతాం, గట్టిగా పోరాడతాం. ఏ రోజు కాడి పడలేదు. మేము 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసాం. 26 జిల్లాల్లో ధర్నాలు చేసాం, పాదయాత్రలు, విద్యార్థి వద్దలతో బస్సు యాత్రలు చేసాం, రాష్ట్రం అంతా తిరిగాం. ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేసాం, కేంద్ర మంత్రులు కలిసాం. 95% మీడియా చూపించబోయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఉద్యమం అయితే ఆగలేదు, కొనసాగుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఆ డేట్స్ అన్ని అనౌన్స్ చేస్తాం. మళ్ళీ పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక తరం విద్యార్థులు నష్టపోయారు, యువతరం నష్టపోయారు. మా బాధ వాళ్ళందరి గురించి తోటి తెలంగాణకు ఎంజాయ్ జరుగుతుంది. ఎస్, విశాఖ ఉక్కు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద సింహనాదం చేశాడు. నిద్రపోతున్నారా మీరు ఇలాగే కనుకుంటే తెలంగాణ దగ్గర నుంచి మేము అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, జాన్ వెస్లీ గారు, సాంబశివరావు గారు, ప్రవీణ్ కుమార్ గారు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరగమంటాం. సిగ్గు వస్తుంది అప్పుడన్నా మీకు. ఎస్, సిగ్గు వస్తుంది. ఆ పద్యాలను కూడా వాడుతున్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం కాపాడుకోమంటే మేము వెళ్ళి సింగరేణిని కాపాడుతాం, నిలబడతాం. తెలుగు ప్రజల 13 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని నీచ స్థాయికి దిగొచ్చారు మీరు ఢిల్లీ పాఠశాల దగ్గర. దయచేసి చెప్పి కోరుతా ఉన్నాను. ఉద్యమం అయితే కొనసాగుతుంది. ఈసారి గ్యాస్ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం. అప్పుడు రాజశేఖర్ గారిని ఏం చేశారో అన్నారు, మాకు తెలియదు ఆ విషయాలు, మాకు ఆ విషయాలు. కానీ మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని మాత్రం ఇంటింటికి 100 రూపాయల చొప్పున మా మహిళలకు ఇచ్చిన తర్వాత వెళ్ళకపోతే మాత్రం పరిణామాలు హంబుల్ రిక్వెస్ట్ శాంతియుతంగానే ఉంటాయి. దయచేసి మనవి చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.